నిద్రకి మీరు చెప్పినట్టు బ్రీతింగ్‌కి, మన బాడీ స్ట్రక్చర్‌కి, కానీ మన ఎనర్జీకి ఏంటి రిలేషన్ కొంచెం క్లియర్‌గా చెప్తారా? నిద్ర హ్మ్. అండ్ బ్రెత్ వర్క్ హ్మ్. హ్యాస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ఎనర్జీ. ఓకే. డే అంతా మనం చేసిన పని నుంచి హ్మ్. సిస్టమ్ అంతా రీసెట్ కావాలంటే హ్మ్. నిద్ర మ్యాండేట్. హ్మ్. సింపుల్. హ్మ్. మనం ఫంక్షన్ కావాలంటే బాడీకి కావాల్సింది ఆక్సిజన్. హ్మ్. మనం బ్రెత్ వర్క్ ఆల్ త్రూ ది డే హ్మ్. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ స్టైల్స్లో మనం బ్రీత్ చేస్తూ ఉంటాం. హ్మ్. వెన్ యు ఆర్ యాంగ్రీ, హ్మ్. ఇట్స్ అన్ యాంగ్రీ సై. యూ బ్రీత్ ఇన్ లెస్, యూ బ్రీత్ అవుట్ మోర్. వాట్సాప్లో యాంగ్రీ ఎమోటికాన్ చూసారా? నాస్ట్రిల్స్ లోంచి క్లౌడ్స్ వస్తూ ఉంటాయి. యెస్. ఎమోజిలో అలాగే ఉంటుంది. ఎస్, యెస్. యూ బ్రీత్ అవుట్ మోర్, యూ బ్రీత్ ఇన్ లెస్. ఓకే. యాంగ్జైటీ ఉంది, ఆత్రంగా ఉంది అని తెలిసేసుకోవాలని హ్మ్. మీరు ఆ మూమెంట్లో ఈ మూమెంట్లో మిమ్మల్ని మీరు యాంగ్జైటీలో ఉన్నట్టు పిక్చరైజ్ చేసుకుంటే మీరు ఈజీగా రిలేట్ చేసుకోగలరు. యూ బ్రీత్ ఇన్ మోర్, యూ బ్రీత్ అవుట్ లెస్. ఏంటో యూ బ్రీత్ ఇన్ మోర్, యూ బ్రీత్ అవుట్ లెస్. ఓకే, డిస్ట్రెస్ లో ఉన్నారు, స్ట్రెస్ లో ఉన్నారు, మల్టిపుల్ పీపుల్ మీతో పాటు ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇంప్రాంప్టుగా బోల్డ్ క్వశ్చన్స్ అడగాలి నన్ను, బోల్డ్ విషయాలు నేను మీకు చెప్పాలి, అది విని కాంప్రహెన్షన్ మళ్ళీ క్వశ్చన్స్ అడగాలి. యూ హార్డ్లీ బ్రీత్ ఇన్, హార్డ్లీ బ్రీత్ అవుట్ ఈ మూమెంట్ లో. ఓకే. యెస్. ఆలోచించేటప్పుడు. అవునవును. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల మనకి బ్రెత్ వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఫర్ మెన్ అండ్ విమెన్ బోత్. ఎప్పుడైతే మనము ఈ బ్రెత్ వర్క్ జస్ట్ బేసిక్ కరెక్షన్స్ ఆల్ త్రూ ది డే, ఎవరైనా ప్రతి 2 గంటలకి ఒకసారి 1 నిమిషం బ్రీత్ చేయగలిగితే బోల్డ్ అంత డిఫరెన్స్ ఇన్ యువర్ హార్మోన్స్ తీసుకొచ్చుకోగలరు. ఎందుకంటే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఆల్ త్రూ ది డే ఈ బ్రెత్ వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, కార్టిసాల్ హార్మోన్ అండ్ మల్టిపుల్ హార్మోన్స్. వన్ హార్మోన్ విల్ ఆబ్వియస్లీ, అంటే దే ఆల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ కాబట్టి ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది అదర్ హార్మోన్ ఆర్ మల్టిపుల్ అదర్ హార్మోన్స్ కాబట్టి ఇది రీసెట్ చేసుకుంటే మంచి ఆక్సిజన్ సప్లై ఇస్తే మన కార్డియాక్ హెల్త్ తో పాటు ఇవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అంటున్నారు ఎందుకు? బోల్డ్ విషయాలు, దానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. మెకానికల్ గా మనకి ఇప్పుడు నెక్ దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం స్పైన్ అంతా పాడైపోవడం, అంతసేపు కూర్చోవడం వల్ల మొబిలిటీ సరిగా లేకపోవడం వల్ల లోవర్ బాడీ మూవ్ అవ్వకపోవడం వల్ల మజిల్స్ కానివ్వండి, టెండన్స్ కానివ్వండి, జాయింట్స్ కానివ్వండి ఈ పాడైపోవడం. ఇలా కూర్చుని బ్రెత్ వర్క్ సరిగా లేకపోవడం వల్ల తీసుకున్న ఆహారం మనకి సరిగా లేకపోవడం. సో ఇఫ్ యు ఆస్క్ మీ, బ్రెత్ వర్క్, స్లీప్ అండ్ ఆల్ త్రూ ది డే స్పైన్ పాస్చర్ మెయింటైన్ చేయడం, మనం కూర్చున్నా, నుంచున్నా, నడిచినా, దిస్ విల్ బ్రింగ్ అబౌట్ a world of change in your body, good or bad. ఇది సరిగ్గా లేకపోతే ఘోరంగా అయిపోతుంది బాడీ, ఇది సరిగ్గా ఉంటే సూపర్ గా ఉంటుంది. సో మీరు ఆలోచించి చూడండి, ఈ 3 ఒక డేలో మీరు ఎంత బాగా చేస్తున్నారు అనేది. ఒకవేళ మీరు చేయట్లేదు అంటే డెఫినెట్ గా యూ విల్ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ యూర్ టాకింగ్ అబౌట్, ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద హార్మోన్స్ కానివ్వండి, మూడ్ స్వింగ్స్ కానివ్వండి, ఇవన్నీ. ఎందుకు ఇప్పుడు ఇక్కడే కూర్చొని మనం ఒక 5 బ్రెత్స్ చేసాం అనుకోండి, ఇన్హలేషన్స్ అండ్ ఎక్సలేషన్స్ డీప్ గా, రిలాక్స్ అవ్వమా? అదేమి ఇమోషనల్ కాదు, దట్స్ ఆల్ ద కెమిస్ట్రీ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ. సిట్టింగ్ అంటే నాకు ఇప్పుడు నేను చెప్తే కాంట్రవర్షియల్ అవుద్దేమో కానీ, పొద్దున్న లేవగానే అంటే ఆఫీస్కి వెళ్ళాక ఎలాగో ఒక సీట్ కతుక్కొని కూర్చుంటాం అనుకోండి, అది వేరే విషయం. కానీ లేచి కొంచెం కడుపు ఖాళీ చేసుకోవడానికి కూడా టాయిలెట్లో ఒక సీట్ కావాలి ఖచ్చితంగా. కింద కూర్చున్న వాళ్ళు ఎంతమంది, ఉపాసన గారే ఎక్సర్సైజ్ అని చెప్పి ఏదో మోటివేట్ చేయడానికి అలాగా చాలా అవేర్నెస్ వీడియోస్ చేశారు. మనం చెబితే బాగోదేమో. సో ఎంతమందికి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది? చిన్నపిల్లలు కూడా కూర్చోవట్లేదండి. స్కూల్స్లో ఒక టెస్ట్ చేస్తే ఫిట్నెస్ పరంగా చూస్తే వాళ్ళు ఇలా కూర్చోలేకపోతున్నారు, టాయిలెట్ సీట్ పొజిషన్లో కూర్చోలేకపోతున్నారు. ఇంత దారుణంగా అయిపోతుందా నెక్స్ట్ జనరేషన్? ఏంటి, ఏం జరుగుతుందని ఇవన్నీ మన ప్రోగ్రామ్స్ చేయిస్తాం మనం. రెస్టింగ్ స్క్వాట్ పేరుతో, మలాసన పేరుతో ఇవి చేయిస్తాం అనమాట. సో అంటే ఇప్పుడు చూడండి ఎంత ఎంతూజియాస్టిక్ గా ఓకే ఓకే అని వింటున్నారో. దరిద్రం కాదు ఇది, ఇట్ ఈస్ అ నార్మల్ రెగ్యులర్ థింగ్. పొద్దున్నే లేచి బేసిక్ స్క్వాట్ చేయటం. ఇప్పుడు మీరు వీళ్ళని తీసుకోండి, మన ఎవరినైనా సరే, అసలు మనం మామూలుగా మన దేశంలో మంచినీళ్ళు తాగాలంటే నిలబడి గబగబా తాగరు, గొంతుకు కూర్చుని తాగుతారు, లేదా లో రైస్ లో కూర్చుని తాగుతారు, కనీసం కుర్చీలో కూర్చుని తాగాలి. అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కున్నావా, ముందు ప్లాస్టిక్ బాటిల్ అన్ని టెంపరేచర్స్ కి అది సకంబ్ అయిపోయి అందులో కావాల్సిన నానో పార్టికల్స్ అవి తీసుకుంటాం. అది మళ్ళీ ఆ పైగా అది నిజంగా ఆ వాటర్ ప్రాపర్ గా మినరల్ వాటరా కాదా అది ఇంకా తర్వాత, అది ఇంకా అది మళ్ళీ వేరే బిగ్ సబ్జెక్ట్. అది పక్కన పెడితే అట్లా కౌంటర్లో తీసుకోవటం, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళటం, చేతిలో ఫోను, బాటిల్ తాగుతాం.
అది డైరెక్ట్ గా వెళ్ళి మన యూరినరీ ట్రాక్ట్ మీద, బ్లాడర్ మీద ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుంది. దానికన్నా ముందు అసలు వాటర్ మనకి చేయాల్సిన మంచి చేయదు. ఎన్నో రిపోర్ట్స్, ఎన్నో పేపర్లు సిన్స్ ద లాస్ట్ 8 years మంచి యూనివర్సిటీస్ లోంచి మనకి రాసిచ్చారు. ఏమని? కూర్చుని తాగండి అని. మనకి ఎప్పటి నుంచో ఉందిగా. అవును. ఈ రీసెర్చ్ ఎలా చేస్తారు? ఒక శాంపుల్ సెట్ ఆఫ్ పీపుల్ ని తీసుకుని ఇన్ని రోజుల కోసం ఈ పర్టికులర్ విషయాలన్నీ, సేఫర్ ఇక్కడ ఈ కేసులో మంచినీళ్ళు అనుకోండి, కూర్చుని తాగేవాళ్ళు కొంతమంది, నుంచుని తాగేవాళ్ళు కొంతమంది ఇన్ని లీటర్లు తాగుతారు. వీళ్ళు ఒక 30 రోజులు వీళ్ళని చూస్తే వీళ్ళ బాడీలో వచ్చిన చేంజెస్ ఇవి, వీళ్ళ బాడీలో వచ్చిన చేంజెస్ ఇవి అని రాస్తారు. సో దట్ ఈస్ రీసెర్చ్. ఆల్రెడీ ఉన్న విషయాన్ని రీసెర్చ్ చేస్తారు కదా. మనకు ఒక టైం టెస్టెడ్ విజ్డమ్ ఉంది. అమ్మ వాళ్ళు ఎప్పుడు పరిగెడతా తాగలా, నుంచుని కూడా తాగేవాళ్ళు కాదు. కూర్చుని చక్కగా కామ్నెస్ లో భోంచేయటం, కూర్చుని మంచినీళ్ళు తాగటం. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం, దాన్ని మనం తాగుతాం, ఆడ పడేస్తాం, పడుతాం. సో ఈ చిన్న చిన్న విషయాలు, ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్, ఈ చిన్న చిన్న ఫంక్షనల్ యాక్టివిటీ, బై బీయింగ్ అ కంఫర్టబుల్ జనరేషన్ దట్ వీఆర్, ద గ్లోబలైజ్ సిటిజన్స్ దట్ వీ హావ్ బికమ్, ఈ పద్ధతులన్నీ మనకి పోవటం వల్ల వచ్చిన హడావిడి జీవితాల వల్ల వచ్చిన ప్రాబ్లమ్ ని మీరు ఇందాక అడిగారు చూసారా ప్రోగ్రామ్ లో ఏం చేస్తారని, ఇవి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అని అర్థమయ్యేటట్టుగా చెప్పి బుజ్జగించి క్యూట్ గా దగ్గరకు తీసుకుని ఈ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే ఇంత డిఫరెన్స్ వస్తుంది 3 వారాల్లో అని చెప్పి ఒక 3 weeks లో ఆ కామ్నెస్ లో ఉండటం వల్ల రియాక్ట్ అవడం మానేసి రెస్పాండ్ అవడం స్టార్ట్ చేసి బాడీలో లైట్నెస్ పెరిగి, అదేంటి పునమా కూర్చోబెట్టి ఇంత డిఫరెన్స్ తీసుకొచ్చావు, 3 weeks లో స్కిన్ ఏంటి ఇంత క్లియర్గా ఉంది, ఓహో ఇలా చేసి కూడా మేము అనుకున్న సో కాల్డ్ నంబర్స్ లో డిఫరెన్స్ చూడొచ్చా అనే హ్యాపీనెస్ తర్వాత 12 వారాల ప్రోగ్రామ్ అది. 4వ వారం నుంచి మేము ఏం చెప్తే తింటారు. డిఫరెన్స్ వచ్చింది కదా. అట్లాగా. సో సూపర్. నాకైతే వింటుంటే ప్రతిదీ అంటే ఆఫ్ ద కెమెరా కూడా నేను మాట్లాడిన విషయాలు అమేజింగ్ గా అనిపించాయి. అంటే ఒక డైలాగ్ ఉంటుంది, చాలా ఉన్నాయి ఇంకా దాచాం అన్నట్టుగా, అన్ని మనం రివీల్ చేయలేం కాబట్టి. కానీ మోస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మీరు అంటే మీ కట్టు బొట్టు ఒకటే ట్రెడిషనల్ కాదు, అండ్ మీరు లివింగ్ ఈ ప్లేస్ కానీ, మీరు లైఫ్ స్టైల్ కానీ, అట్ ది సేమ్ టైం మీరు చెప్తున్న ప్రోగ్రామ్స్ కూడా అన్ని పూర్వకాలపు రోజుల్లో వింటున్నట్టుగా అనిపిస్తుంది. అంటే అకార్డింగ్ టు కొంచెం మోడిఫై చేసినట్టుగా కూడా అనిపిస్తుంది అంటే ఈ లైఫ్ స్టైల్ కి. అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ రీసెర్చ్ అంతా? చెప్పాను కదా నా జర్నీ టు బిగిన్ విత్, అక్కడ నుంచి వీళ్ళతో జర్నీ. ఓకే. అండ్ ఇయర్స్ టుగెదర్ నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకున్నాను ఇది, అండ్ ఐ స్టిల్ వాంట్ టు సే ఇట్ నౌ. చాలా వామ్ గా అనిపిస్తుంది నాకు అది. నేను పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు కాలం చేసే వరకు మా అమ్మమ్మ, జేజమ్మ, మా తాతమ్మ వీళ్ళందరూ మాతో పాటే ఉన్నారు. నేను పెరిగాను వాళ్ళతో. అంటే సెలవులకి ఊరికి వెళ్ళడం కాకుండా ఇప్పుడు తాతమ్మకి 9 మంది, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఎప్పుడు సెలవులకి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మన ఇంటికి వస్తా ఉండేవాళ్ళు. సో జేజమ్మ 5, 6 వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, మా వాళ్ళు, ముని మనవాళ్ళం మేము. సో అట్లా ఇంతమంది మధ్యలో పెరిగాం మేము. సో ఆ రోజు అనుభవం ఈనాటిది అన్వయం. అంటే మెచ్యూరిటీ వచ్చే కొద్దీ అవి గుర్తున్నప్పటికీ వాటిని ఆచరణలోకి పెట్టడం అనేది ఇప్పుడు వచ్చింది. అండ్ పెట్టే కొద్దీ ఆ బ్యూటీ చూసిన తర్వాత, అలాగే ఇప్పుడు కొంచెం చదువుతాం కదా న్యాచురల్ గా, ఇప్పుడు ముందుకు వచ్చే కొద్దీ కొన్ని సర్టిఫికేషన్స్ అనో కొంచెం క్వాలిఫికేషన్స్ అనో ఏవో చేసుకుంటాం కదా. సో ఆ ప్రాసెస్ లో అరే ఇంత సింపుల్ థింగ్స్, దాని కృష్ణుడు, రాముడు ఇలాంటివేవో యాడ్ చేసేవాళ్ళు, లేదా సీజన్ పద్ధతి అని యాడ్ చేసేవాళ్ళు తప్ప వాళ్ళు సైన్స్ చెప్పేవాళ్ళు కాదు. ఇంత సైన్స్ ఉందా దీని వెనకాల అని. అంటే వెనక నుంచి వచ్చిన ప్రతిదానికి సైన్సే ఉందని నేను అనను, కానీ బోల్డ్ విషయాలు టెక్నికలీ సౌండ్, సైంటిఫికలీ రిలవెంట్ ఫర్ ఈవెన్ టుడేస్ జనరేషన్ అనేది చాలా క్లియర్ గా మనం చూస్తాం. బేసిక్ గా మన ఇండియన్స్ ఏంటంటే, అంటే నేను ఏం సర్కాస్టిక్ గా చెప్పట్లేదు, ఎవరో బయట వాళ్ళు వచ్చి ఒక ఫారినర్ టెస్ట్ చేసి మీ చద్దన్నం ఎంత బాగుంటది, దీని వాల్యూ ఇది అని డాలర్ లెక్కన అక్కడ అమ్మిన తర్వాత కానీ మనం ఇంట్లో తిన్న దాని వాల్యూ మనకు తెలియదు. మీరు ఏదైతే బయట మనం ఫుడ్ ఇప్పుడు వాటి వల్ల క్యాన్సర్స్ ఇవి అన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చి తర్వాత మీలాంటి వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది అమ్మ చేతి వంట దాని వాల్యూ ఏంటి, మన ఆరోగ్యం వాల్యూ ఏంటి అన్నది ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి తెలుసుకుంటున్నాం, చెప్పించుకుంటున్నాం. క్షవరం అయితే కానీ వివరం రాదని
చాలా బాగుంది. నిజం ఇది ఫ్యాక్ట్ ఒక రకంగా.